నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కొన్ని విత్తనాలు తయారైనవి అవి తీసుకుందాము. ఇక చూడండి, ఫస్ట్ పాలకూర విత్తనాలు ఇవి చూడండి. ఒక్క చెట్టు ఎన్ని విత్తనాలు వచ్చినాయి, ముదిరినాయి మంచిగానే ఇవి. ఇక్కడ చూడండి, ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ రాలిపోతాయి. ఇక చూడండి, ఒక్కటే చెట్టు చూడండి ఎట్లా ఉంది. ఇది కోసుకుందాము. చూడండి, ఒక్క చెట్టుకి ఇన్ని విత్తనాలు వస్తాయి చూడండి. నేను మొత్తం వేసినట్టు పాలకూర వేసినట్టు ఒక్క చెట్టు సైడ్కి ఉంది అని ఇడిచిపెట్టిన ఈ ఒక్క చెట్టుకి ఇన్ని విత్తనాలు వచ్చినాయి. చూడండి, ముదిరినాయి మంచిగా. ముదిరినాక తీసుకోవాలి. మళ్ళీ లేతగా ఉన్నప్పుడు తీసుకుంటే మళ్ళీ చెట్లు కావన్నట్లు మొలవన్నట్లు మనకు. ఇది ఎండబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లి విత్తనాలు ఇవి. ఇది ఒక్కటి మాత్రం అయ్యింది, ఇవి కాలేదు. ఇక చూడండి, ఇది ఇప్పుకోలేదు, మొగ్గలాకనే ఉంది. ఇవి ఇంకా కాలేవు, ఒక వారం రోజులు అయితే అవుతాయి. ఇక్కడ తోటకూర విత్తులు కూడా ఇడిచిపెట్టిన, ఎందుకంటే పాలకూర విత్తుల కోసం ఇడిచిపెట్టినా కదా, ఇంకా ఇవి కూడా కాని అని అట్లా ఇడిచిపెట్టినా. ఇప్పుడు ఏమో వేయను కదా కుండీలో ఇవి విత్తనాలు గిట్లంగా, అందుకే ఇడిచిపెట్టిన. ఇది చూడండి, పాలకూర విత్తనాలు ఇలా తెచ్చేస్తా, అన్నీ ఒకతో వేస్తా. అవి కూడా చూపిస్తా మీకు, చెప్తా ఏం విత్తనాలో. ఇంకిన్ని పాలకూర విత్తనాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా విత్తనాలు అయినాయి, ఇవి కూడా తీసుకుందాము. ఎందుకంటే వేరే ఆకుకూరలు వేసుకుంటాను నేను. మస్తు విత్తనాలు అవుతున్నాయి, పాలకూర విత్తనాలు కూడా. ఇవన్నీ తీసేసుకున్నామంటే కుండి ఖాళీ అవుతుంది, మనం ఆకుకూరలు పోసుకుంటే కూడా వస్తుంది అన్నట్లు. అందుకే తీసేస్తున్నాను నేను. ఇందులోనే బచ్చల కూర చెట్టు కూడా మొలిచింది. విత్తనాలు ఏడంటే ఆడ పడతాయి కదా, అన్నీ మొలుస్తాయి. తోటకూర, పాలకూర, బచ్చల కూర, మళ్ళీ ఆకుకూరలు పోసుకోవాలని తీస్తున్నాను నేను. ఇక చూడండి, ఇంట్లో 3 చెట్లు ఉన్నాయి, ఇన్ని విత్తనాలు వచ్చినాయి చూడండి. అసలు ఏం విత్తనాలు చూడండి, మనం అసలు కొనుక్కరావాల్సిన అవసరమే లేదు. ఇవి బచ్చల కూర చెట్టు ఉంది ఇంట్లో, ఇది కూడా తీసిన. ఇవి బచ్చల విత్తనాలు ఇవి. ఇవి విత్తనాలు ఏం తయారు చేయని, ఏడంటే ఆడ మొలుస్తాయి నాతో చెట్లు. కానీ ఇందులో వచ్చేసింది, చుట్టుకున్నది అన్నట్లు దానికి, అందుకే ఇట్లా తీసేసిన. ఇక చూడండి ఎట్లా వచ్చింది చూడండి, ఇంత వచ్చింది పాలకూర. ఈ విత్తనాలు ఇక ఈ పుండికూర విత్తనాలు. ఇక్కడ చూడండి, ఈ సుక్కకూర, అవి సుక్కకూర విత్తనాలు నా దగ్గర లేకుండే, మా ఫ్రెండ్ దగ్గరికి పోతే ఇచ్చింది. పక్కనే ఉంటుంది రాధా అని, ఆమె దగ్గర ఉన్నాయి అన్నట్లు. ఆమె కూడా తోట పెట్టింది. ఇక ఆమెతో తెచ్చినవి, అతో ఉండే నేను తీసుకోలేకుంటే. ఇక చూడండి, ఎర్ర తోటకూర విత్తనాలు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఎండబెట్టుకున్నామంటే మనకు మంచిగా అవసరం వస్తాయి. ఇంకో కొన్ని ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ చూడండి, ఆవాలు కూడా తయారైపోయినాయి. ఇగో ఒక 4 చెట్లు 5 చెట్లు ఉన్నాయి. ఇక ఆవాలు కూడా తయారైపోయినాయి ఇవి. ఇక చూడండి, ఇగో కొంచెం ఎండినాయి అంటే ఇవి అసలు చేతికి అస్సలు రావు అన్నట్లు, చిట్లిపోతాయి. ఇట్లా ఎండితే చిట్లిపోతాయి. మనం కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసుకొని ఎండబెట్టుకుంటే విత్తనాలు అవుతాయి అన్నట్లు. ఇప్పుడే బాగుంటుంది, ఈ టైంలో తీసుకోవాలి మనము. చూడండి, నాకు ఎంత మంచిగా ఆవాలు కూడా వండుతున్నాయి మా తోటలా. అసలు ఆవాల కోసం వేయలేదు నేను, కానీ తోటకూర మెంతెం కూర పోసిండి, అందులో మొలిచినాయి. నేను ఆవకూర కూడా తీసుకున్నా, 2 చెట్లు 3 చెట్లు ఇచ్చి పెడితే విత్తనాలు కూడా అయినాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా తీసేస్తాను నేను. తోటకూర విత్తనాలు కూడా అవుతున్నాయి, ఎందుకంటే ఇందులో కూడా వేరే వేసుకోవాలి నేను, నానబెట్టుకున్న ఇత్తులు. చూడండి, తర్వాత తీసుకుంటా. చూడండి, పాలకూర విత్తనాలు ఇన్ని వచ్చినాయి. ఇక్కడ ఆవాలు, ఇక్కడ పుండికూర విత్తనాలు, ఇవి సుక్కకూరవి, తోటకూరవి. నేను ఇట్లా తయారు చేసుకుంటా విత్తనాలు, మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా విత్తనాలు ఎట్లా తయారు చేసుకున్నారో, మీరు కూడా ఎట్లా చేసుకుంటారో కామెంట్లు చేయండి. బాయ్, థ్యాంక్ యూ అండి.